బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జల సంఘం అభ్యంతరాలు తెలుపడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఏపీ ఇరిగేషన్ సలహాదారు అధికారులతో సమావేశమయ్యారు. అయితే కేంద్ర జల సంఘం అడిగిన లెక్కలపై చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ నీటి లెక్కలపై అధ్యయనం చేస్తుంది. ఎల్లుండికి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనున్నారు ఇరిగేషన్ అధికారులు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర జల సంఘంలో ఏపీ అధికారులు సమావేశం కానుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. అయితే మొత్తానికి ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ అయితే పూర్తి చేస్తామని ఇటీవల ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే కర్నూలు జిల్లాలోని బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేసే విధంగా అయితే చర్యలు తీసుకోవడానికి సర్వం సిద్ధం చేసే విధంగా అయితే చేస్తున్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందం రావడంతో అదే విధంగా వారికి నివేదిక కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి కేంద్ర జల సంఘం సంబంధించి అభ్యంతరాలు కావచ్చు తెలియజేయడం కూడా ఏపీ ప్రభుత్వాన్ని అయితే దృష్టి పెట్టింది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా కేంద్ర సంబంధించి ఏదైతే అభ్యంతరాలు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కసరత్తు చేసే విధంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారికి కూడా నమూనా ఏదైతే ఉందో అది ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరింది. అయితే ప్రత్యేక బృందంతో కూడా బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ప్రాజెక్టు విషయాలు అయితే ఏర్పాటు చేసే విధంగా అయితే చర్యలు తీసుకోవాల్సి అంటున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా పూర్తి స్థాయి అయితే ఏదైతే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క బృందం నుంచి కూడా కసరత్తులు వచ్చేసే విధంగా అయితే ఏదైతే ఈ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి అయితే కంప్లీట్ చేసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూడాలి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ఏదైతే నివేదిక ఉందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే కసరత్తు చేసిందని అనుకోవచ్చు. అయితే కర్నూలు జిల్లాలో ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు ఉందో ఈ ప్రాజెక్టు విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ చేసే విధంగా అయితే కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా పూర్తి స్థాయిలో తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ. నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి మాజీ న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి సమాచారం అందించకుండా ఎలా పర్యటిస్తారు అంటూ స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి యత్నించారు. ఇక రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు బైరెడ్డి శబరికి సర్ది చెప్పి వెనక్కు పంపేశారు. కాగా ఈ వివాదంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే బుడ్డాలను వివరణ ఇవ్వాలని కోరింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో జరుగుతున్న మధ్య వర్గ విభేదాలు బయటపడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో ఎంపీ ఏదైతే బైరెడ్డి శబరి పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఎమ్మెల్యేగా ఉన్న బుడ్డ రాజశేఖర్ రెడ్డి తన నియోజకవర్గంలో తన పర్మిషన్ లేకుండా లేదా తనకు తెలపకుండా ఏ విధంగా పర్యటిస్తారని ఆక్షేపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే ఎంపీ బైరెడ్డి శబరి పర్యటన నిమిత్తం వెళ్ళిన ఆమె ఏదైతే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి బ్రేక్ఫాస్ట్ వెళ్ళడంతోనే ఈ ఘర్షణకు దారి తీసిన పరిస్థితి నాకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏరాసు ప్రతాప్ రెడ్డికి అదేవిధంగా బుడ్డ రాజశేఖర రెడ్డికి రాజకీయంగా ఇరు కుటుంబాల మధ్య ఒక రాజకీయ వైద్యం అయితే నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ గారు ఏదైతే ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్లడం వల్ల ఎమ్మెల్యే గారు తీవ్ర ఆక్షేపించారు. అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరులు కూడా ఆ ఇంటిపై దాడి చేసి ఏరాసు ప్రతాప్ రెడ్డి పైన కూడా దాడి చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే కేవలం బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళామని ఎంపీ శబరి చెప్తున్నప్పటికీ అంటే రాజకీయంగా వేరే కోణం ఉందని ఏదైతే ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ విషయమై ఏదైతే ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఎన్నికల మూమెంట్ లో తన మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే ఏదైతే బుడ్డ రాజశేఖర రెడ్డి అప్పుడు నా అవసరం పడింది, ఇప్పుడు నా అవసరం లేదా, ఇదేంటి ఇలా దాడులు చేయడం ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇదే విషయమై ఏదైతే ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిని విచారించగా
మీ అనుచరులు ఏదైతే ఏరాస్ ప్రతాప్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన ఘటనపై ఆయన సుముఖత చూపలేకపోయాడు. ఇది వ్యక్తిగత కుటుంబ సమస్య, మేము బహిర్గతంగా చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే వివరించుకున్న పరిస్థితి. అయితే బైరెడ్డి శబరి మాత్రం అంటే నంద్యాల జిల్లాకంతా ఎంపీ ఉన్నాను, ఏ నియోజకవర్గంలో నాకు పర్యటించవచ్చు వెళ్ళొచ్చని ఆమె చెప్తున్న పరిస్థితి. మరి ఓవరాల్ గా ఈ ఘటనపై అయితే ఏదైతే టీడీపీ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్న అంశం తెలుస్తా ఉంది. అంటే ఏ రోజు నుంచి కూడా వివరణ కోరినట్టు ఏదో ఎమ్మెల్యే మరియు ఎంపీ నుండి కూడా ఎందుకు ఈ ఘర్షణ వాతావరణం జరిగింది, అసలు ఇంటిపై దాడి చేసి అదైతే ఫర్నిచర్ ధ్వంసం చేసి కుర్చీలు విరగొట్టే పరిస్థితి ఏమొచ్చింది, సో దీనికి సంబంధించి వివరణ ఇచ్చుకోవాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఎవరికి ఎవరు కూడా వివరణ ఇచ్చుకునే పరిస్థితుల్లో అంటే ఏదైతే సుపరిపాలన కుటుంబ ప్రభుత్వం ఏడాది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలోనే నంద్యాల జిల్లాలో ఇలా తెలుగు తమ్ముల మధ్య వర్గ విభేదాలు బయటపడడం పార్టీ అధిష్టానానికి కొంత షాక్ లేదా మర్చాన్ని చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయంగా అయితే తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంటే ముందు ఏదైతే నంద్యాల జిల్లా కావచ్చు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కావచ్చు, తెలుగు తమ్ముల మధ్య ప్రతి నియోజకవర్గంలోన గ్రూప్ తగాదాలు ఉన్నాయి. 2-3 గ్రూపులుగా తెలుగు తమ్ముళ్ళు విడిపోయారు. మరి వీళ్ళంతా అధిష్టానం ఏ విధంగా చక్కబెడుతుంది, లేదా ముందు పార్టీ చూడాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ కలకలం సంచలనంగా మారింది. మంగళగిరి ఎయిమ్స్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని క్యాంపస్ హాస్టల్లో సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా 13 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. బాధిత విద్యార్థి తిరుపతికి చెందిన వ్యక్తి. మంగళగిరి ఎయిమ్స్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. జూన్ 22న క్యాంపస్ హాస్టల్లో స్నేహితులతో మాట్లాడుతుండగా సీనియర్ విద్యార్థుల బృందం ప్రవేశించి ర్యాగింగ్ చేశారు. ఇందుకు సంబంధించి బాధిత విద్యార్థి మంగళగిరి ఎయిమ్స్ యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో 15 మంది పేర్లను ప్రస్తావించగా అందులో 13 మంది ర్యాగింగ్ కు పాల్పడినట్లుగా తేలింది. ఈ క్రమంలోనే 13 మంది విద్యార్థులు వారి ప్రమేయాన్ని బట్టి 6 నుంచి 18 నెలల వరకు సస్పెండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. గుడ్ ఈవినింగ్. మనం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్య విద్యా సంస్థ అంటే ఎయిమ్స్ లో తాజాగా చోటు చేసుకునే ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇయర్ లో చదువుతున్న ఒక విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడినట్టు అధికారికంగా వెల్లడైంది. అయితే ఈ ఘటన జూన్ 22వ తేదీన మంగళగిరి ఎయిమ్స్ క్యాంపస్ లో హాస్టల్లో జరిగిన పరిస్థితి అయితే ఉంది కీర్తి. అయితే బాధిత విద్యార్థి తిరుపతికి చెందినవాడుగా మనకైతే సమాచారం ఉంది. ఇతను ఎయిమ్స్ మంగళగిరిలో ఇటీవలే చేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే హాస్టల్లో తన రూమ్మేట్ తో సాధారణంగా ఏదో ముచ్చటిస్తుండగా ఆకస్మికంగా 15 మంది సీనియర్ల గుంపు అయితే అక్కడికి చేరుకొని అతన్ని అయితే ఒక ర్యాగింగ్ అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. అక్కడే మొదలైంది ర్యాగింగ్. అతన్ని శారీరకంగా హింసించారా లేక మాటలతో వేధించారా అనే అంశంపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది కీర్తి. అయితే బాధిత విద్యార్థి చేసిన ఫిర్యాదుతో దాదాపు 15 మంది పేర్లు అయితే స్పష్టంగా ఆయన ఎవరైతే బాధితున్నాడో ఇచ్చినట్లయితే సమాచారం ఉంది. అయితే బాధిత విద్యార్థి స్పందనతో అతను ఎవరైతే తీవ్రంగా మనోవేదనకి అయితే గురైనారో వెంటనే ఇమీడియట్ గా యాంటీ ర్యాగింగ్ కమిటీకి అయితే ఫిర్యాదు చేశాడు. అయితే ఎయిమ్స్ యాజమాన్యం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది కీర్తి. అయితే యాంటీ ర్యాగింగ్ కమిటీ వెంటనే విచారణకు దిగింది. వీడియోలు ఫుటేజ్ తర్వాత స్టూడెంట్స్ అక్కడ ఎవరైతే ఉంటారో వారితో కూడా స్టేట్మెంట్లు తీసుకున్నారు. తర్వాత సిబ్బందితో కూడా నివేదికలు తీసుకొని అవన్నీ పరిశీలించిన తర్వాతనే దాదాపు 13 మంది సీనియర్ల విద్యార్థుల పైన ర్యాగింగ్ పాల్పడ్డారంటూ తెలిపిన పరిస్థితి ఉంది. దీంతో వారిపై కఠినంగా చర్యలు అయితే తీసుకోవడానికి ఒక కమిటీ అయితే వేశారు. దాదాపు 6 నెలల పాటు 6 నుంచి 18 నెలల పాటు వారికైతే సస్పెన్షన్ వేటు పడే పరిస్థితి ఉంది. అయితే ఆ రకంగా వాళ్ళకి సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇది వారి ప్రవర్తన ఆధారంగా సంఘటనా స్థలంలో ఎలా ప్రవర్తించారో వారి పాత్ర ఏదైతే ఆధారపడి ఉంటుందో దాని రకంగా నిర్ణయం అయితే తీసుకున్నట్లుంది. అయితే ఇక్కడ ఓ ముఖ్య విషయం అయితే ఏంటంటే దేశంలో ఎక్కడైనా ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమై యూజీసీ నిబంధనల ప్రకారం విద్యా సంస్థల యాజమాన్యాలు దీన్ని పూర్తిగా నిషేధించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే వారిపైన సస్పెన్షన్ వేట్ అయితే తప్పదు. తర్వాత డిగ్రీ కూడా రద్దు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కేవలం క్రిమినల్ కేసులే దాఖలా చేసే పరిస్థితి కాకుండా వారిపైన ఇంకా ఎటువంటి కేసులు బనాయిస్తా పరిస్థితులు కూడా వాళ్ళు ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఘటనలో మరోసారి స్పష్టమైంది ఏంటంటే ఇంకా కొన్ని విద్యా సంస్థల్లో ర్యాగింగ్
అనేది ఇంకా పూర్తి స్థాయిలో నిర్మూలన కాలేదనేదైతే మనకైతే స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులు స్వేచ్ఛగా భయభ్రాంతులు లేకుండా చదువుకోవాలంటే ఇలా సీనియర్స్ చేతుల మీదుగా వేధింపులకు గురి కావడం చాలా బాధాకరమైన పరిస్థితి అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం తర్వాత విద్యా సంస్థలు, తల్లిదండ్రులు అందరూ కలిసి ర్యాంక్ పూర్తిగా ఎదురుగా నిలబడితేనే బాధిత విద్యార్థులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం వల్లనే ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా వెంటనే అధికారులు అయితే దీనిపైన తగు చర్యలు తీసుకున్నారు. అయితే ఎయిమ్స్ మంగళగిరి యాజమాన్యం తీసుకున్న ఈ చర్య ప్రజల్లో విశ్వాసాన్ని అయితే పెంచిందని అయితే మనకు అర్థమవుతుంది. ప్రతి విద్యార్థి కూడా ఇది ఒక మంచి గుణపాఠంలా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎయిమ్స్ యాజమాన్యం నుంచి అధికారికంగా ప్రకటన అయితే రావాల్సింది. రాజకీయ వర్గాల్లో ఇంకా దీని గురించి ఎలాంటి స్పందన అయితే రాలేదు. మరిన్ని వివరాలు ఇంకా వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఈ మేరకు జాతీయ స్థాయిలో చర్చానీయాంశంగా మారుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కీర్తి. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు మాజీ సీఎం కేసీఆర్ చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చించేందుకు తాము రెడీ అని అధికార పార్టీ ప్రిపేర్ అయి రావాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక సందర్భంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సభ్యులు ఒకరు ప్రిపేర్ కాలేదన్న అంశానికి ఎద్దేవా చేశారు. దానికి మంత్రులు స్పందించారు. ప్రతి దానికి కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని, కేసీఆర్కు తాము సవాల్ విసిరితే కేటీఆర్ స్పందించడం ఏంటని కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేంద్ర లైవ్లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. సాధారణంగా శాసనసభ ఎన్నికల ముందు ఈ తరహా వేడి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలలకే ఈ తరహా వేడి చర్చలు, వాదోపవాదాలు, బహిరంగ సవాళ్లు జరుగుతున్న ఘటన ప్రథమంగా మనం పరిశీలించవచ్చు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న విధానాలు, పద్ధతులు, సంక్షేమ పథకాల అమలు తీరు తదితర వాటిపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు పలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, జాగృతి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఒక సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని చేసిన సవాల్ను మాజీ మంత్రి కేటీఆర్ స్వీకరించడంతో పాటు దానికి ప్రతి కౌంటర్ గా ఆయన మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పేసి సవాల్ చేసిన పరిస్థితి ఉంది. ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలోనే ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఇప్పటికే ఒక రకంగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు కూడా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో వాటిని తిప్పికొట్టే ప్రయత్నాలు కూడా గట్టిగా కాంగ్రెస్ మంత్రులు చేస్తున్నారని చెప్పవచ్చు. కేటీఆర్ చేసిన సవాళ్లు, ఇతర బీఆర్ఎస్ నేతలు చేసిన కౌంటర్లను తీవ్రంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ప్రతిఘటించారు. ప్రతి దానికి కేటీఆర్, హరీష్ రావు రావటం ఏంటి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా సవాల్ విసిరితే దానికి చర్చకు సిద్ధం కావాలని కూడా వీరు కౌంటర్ వేయడం జరిగింది. ప్రస్తుత రాజకీయాలు మాత్రం వేడిగా జరుగుతున్నప్పటికీ అసలు ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎటువైపు వెళ్తాయనే ఒక అయోమయ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే అంశాలు తదితర వాటిపై ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదే క్రమంలో బీఆర్ఎస్ నేతలు కూడా రానున్న స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పటి నుండే ప్రభుత్వంపై గురిపెట్టి విమర్శలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధానంగా రెండు పార్టీలు దృష్టిలో పెట్టుకొని ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నట్టు కూడా పరిస్థితుంది. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.
సంగారెడ్డి జిల్లా పాషమేలారం పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బ్లాస్ట్లో మరికొన్ని మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇక తాజాగా గుర్తించిన మృతుల్లో 2 బీహార్కు, 1 ఒడిశాకు చెందిన కార్మికులుగా తేలింది. ఇప్పటివరకు మొత్తం 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు సిగాచి కంపెనీ వద్ద 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది భారీ యంత్రాలతో సహా హైడ్రా సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పేలుల్లో గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ చౌదరి మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఈ ఘటన పరిశ్రమలో భద్రతా లోపాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో రక్షణ చర్యలు మరింత జాగ్రత్తగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మానస, తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం దుర్ఘటన కాస్త యావత్ తెలంగాణ సభ్య సమాజాన్ని అయితే పూర్తి స్థాయిలో చలింపజేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పొట్ట చేత పట్టుకొని వలస కూలీలపై ప్రమాదం మాత్రం పెను ప్రభావాన్ని చూపించింది. దాదాపు 36 మందిని కాటికి పంపినటువంటి ఆ ప్రమాదంలో మరో 2 అయితే చికిత్స పొందుతూ ఇవాళ మృత్యువాత పడినటువంటి ఘటనతో ఒక్కసారిగా తెలంగాణ సమాజం అయితే దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి. బీహార్ తో పాటు ఒరిస్సాతో మహారాష్ట్రకు సంబంధించి మరికొన్ని ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకొని కుటుంబ పోషణ కోసం ఫ్యామిలీ సైతం వదిలి వచ్చినటువంటి వారంతా కారణాల లోకాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రియాక్టర్ పేలినటువంటి ఘటనకు సంబంధించి సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు దాటికైతే దాదాపు 36 మంది ఇప్పటివరకు చనిపోయినటువంటి పరిస్థితి. అయితే మరో 2 అయితే ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వాళ్ళుగా మృత్యువాత పడిన నేపథ్యంలో మొత్తం సిగాచి కార్మికులకు సంబంధించి సిగాచి పరిశ్రమ పేలుడు దాటికి సంబంధించి ఇప్పటికే మృతుల సంఖ్య 40కి పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికే బీఆర్ ఎంపీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మృతుల కుటుంబాలకైతే ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా పూర్తిస్థాయిలో మృతుల కుటుంబాలకైతే రేవంత్ రెడ్డి ₹1 ఆర్థిక సాయం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మేనేజ్మెంట్ సైతం కూడా ₹1 ఆర్థిక సాయాన్ని ప్రకటించడంతో పాటు కుటుంబాలందరినీ ఆదుకుంటామని ఇప్పటికే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. సిగాచి ఫ్యాక్టరీ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికీ 40కి చేరినటువంటి మృతుల సంఖ్యకు సంబంధించి 40 మృతుల కుటుంబాలలో తీరని శోకాన్ని, అంతులేని విషాదాన్ని ఆ ఘటన నింపినటువంటి పరిస్థితి. సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం అంటే యమపాశమై వారందరినీ కాటికి పంపినటువంటి ఆ పరిణామ క్రమంలో స్థానికులు అయితే ఒక్కసారిగా చలించిపోయినటువంటి పరిస్థితి. యావత్ తెలంగాణ సమాజం కూడా ఈ అంశానికి సంబంధించి దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రాజు. విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు పెను ప్రమాదం తప్పింది. తొలిపావంచ వద్ద గిరి ప్రదక్షిణ కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు అకస్మాత్తుగా కూలిపోయింది. ఫౌండేషన్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో షెడ్డు బరువుతో తాళలేక కూలిపోయినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు షెడ్డు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటీవల చందోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటన మరవక ముందే ఇప్పుడు షెడ్డు కూలిన ఘటన చోటు చేసుకోవడంతో భక్తులలో భయాందోళన వ్యక్తమవుతోంది. దీంతో భక్తుల భద్రతపై, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ కీర్తి. ఉత్తరాంధ్ర జిల్లాలకి చాలా ప్రధానమైన ఆలయాల్లో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చాలా ప్రధానమైనదని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 9, 10 తేదీల్లో గిరి ప్రదక్షిణ జరగనున్న నేపథ్యం సంబంధించి సుమారుగా 32 కిలోమీటర్ల మేర జరగనున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే సింహాచలం దేవస్థానం సంబంధించి తొలి పావంచ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ ఐరన్ షెడ్కి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ఆ ఐరన్ షెడ్ అయితే అకస్మాత్తుగా కూలిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరొక 4 రోజుల్లో జరగనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమికి సంబంధించి ఆషాఢ గిరి ప్రదక్షిణకి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ షెడ్ కూలడంతో అయితే మాత్రం అకస్మాత్తుగా ఇక్కడ ప్రజల్లో ఒక రకమైన ఆందోళన పడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే కదా చందనోత్సవం సందర్భంగా సుమారు 7 వరకు కూడా ఇక్కడ మరణించిన పరిస్థితి ఉంది, గోడకూలి మరణించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ 3 నెలలు గడవక ముందే మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావడంతో అయితే మాత్రం చాలా వరకు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ షెడ్ కూలిన సమయంలో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ప్రజలు ఎవరు లేకపోవడం వల్ల అయితే మాత్రం పెను ప్రమాదం తప్పిందంటూ కూడా ఇక్కడ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే షెడ్కు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఈ
ఐరన్ పోల్స్తో పాటు ఐరన్ ఇవి కూడా మొత్తం ఉపయోగిస్తూ కూడా షెడ్ని అయితే నిర్మాణం చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బేస్ ఉన్నాయో ఆ బేస్కి సంబంధించి కింద డైరెక్ట్గా పోల్స్ పెట్టడం, దానికి సపోర్టింగ్స్తో మాత్రమే దాన్ని నిలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. దానిలో ఎటువంటి సిమెంట్ కాంక్రీట్ దిమ్మలు అయితే కనుక కింద లేకపోవడంతో అయితే దానికి బలం లేకపోవడంతో ఇవి అయితే షెడ్ కూడా కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కేవలం ఐరన్ రాడ్స్ మాత్రమే ఇప్పుడు ఉపయోగించేస్తాను. దానిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం జరగక ముందే ఇలా జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక నిర్మాణ సమయంలో ఎలాంటి పొరపాటు జరగడం వల్ల ఇటువంటి జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే పరిస్థితి రేపు ఆషాఢ పౌర్ణమి రోజు చూసుకున్నట్టయితే సుమారు 5 లక్షల వరకు కూడా జనాభా వచ్చే పరిస్థితి అయితే ఉన్న నేపథ్యం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఎండ ఎక్కువ ఉన్న సమయంలో అయితే ప్రజలందరూ కూడా ఆ షెడ్ కిందే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే వర్షం పడిన ఎండకు కూడా అదే షెడ్ ఆధారంగా చేసుకుని ప్రజలందరూ కూడా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అయితే అటువంటి సమయంలో ఇటువంటి ఇలా కానీ షెడ్ కానీ కూలి ఉంటే కనుక మరొక ప్రమాదం, చాలా విషాదకర ఘటన జరిగి ఉండేదంటూ కూడా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక సింహాచలం దేవస్థానంలో ఇక్కడ ఇంజనీరింగ్ సిబ్బంది తాలూకా నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లకు సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడమే ఇందులో ప్రధాన లోపంగా కూడా కనిపిస్తుంది. ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి కేవలం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను నియమించి ఏదో నామకే వస్తే పనులు నిర్వహిస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది ఎవరు కూడా లేకపోవడం ఇక్కడ ఒక ప్రధానంగా కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఓవరాల్గా దీనిపై అయితే మొత్తం నివేదిక తెప్పించుకొని దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడతామంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో, అదేవిధంగా కమిషనర్ శంకరప్రసాద్ బాక్షి ఆధ్వర్యంలో మొత్తం ఇప్పటికే కూడా గిరి ప్రదక్షిణకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలన్న దానిపై అయితే మాత్రం ఇప్పటికే దీనిపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే ఇది కూలడంతో అయితే మాత్రం ఒక రకమైన ఆశ్చర్యానికి గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సింహాచలంలో ఎందుకు గతంలో కూడా ఇలాంటి పరిస్థితి దాపురించి మళ్ళీ ఇటువంటిది జరగడంతో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది లోపమా లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఈవో లోపమా అన్న దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గిరి ప్రదక్షిణకు సంబంధించి ఏర్పాట్లలో ఇలాంటి అపశృతి దొరలడంతో అయితే మాత్రం ఇక్కడ ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 4 రోజుల్లో జరగనటువంటి గిరి ప్రదక్షిణకు అయితే మాత్రం సవ్యంగా సాగేందుకు అందరూ కూడా సహకరించాలంటూ కూడా ఇప్పుడు అధికారులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇలాంటి అపశృతి దొరకడంతో రానున్న రోజుల్లో ప్రజలు ఏ విధంగా ఇలాంటి ఆలయాలకు వస్తారంటూ కూడా ప్రజలైతే కనుక ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ పూర్తి స్థాయిలో ఈ సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి అపశృతులు దొరకకుండా ఉంటాయంటూ కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై పూర్తి నివేదిక తెప్పించుకొని దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపడతామంటూ కూడా అధికారులు అయితే మాత్రం చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ నాయుడు.